హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అని తీసుకుని మీ ముందుకు వచ్చా. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే సీనియర్ యాక్టర్, ఒక రచయిత, ఇలా చాలా బిరుదులు ఉన్నాయి. అతనే మన జనార్దన్ రావు గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని నాకైతే ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా చాలా సంవత్సరాల నుండి అతను ఉన్నారు. సో మనకు తెలియని ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, లెట్స్ డూ. హాయ్ సార్. హాయ్, నమస్కారం. నమస్తే. బాగున్నారు సార్? బాగానే ఉన్నాం, దేవుడి దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ మీ టైం మాకు కేటాయించినందుకు. భలేవారు, మా టైమే నటనకి జీవితాన్ని నటన ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది చిన్నప్పటి నుంచి. ఓకే. అందుకే నేను బాలనటుడిగా స్టేజ్ మీద నా 10-12 ఏళ్ళప్పటి నుంచి నేను స్టేజ్ మీద ఇంచుమించుగా 50-60 ఏళ్ల నుంచి స్టిల్ రంగస్థలం మీద కూడా ఇప్పుడు కూడా ఏడాదికి ఒక నాటిక తయారయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిషత్తులన్నీ, ఈ కోవిడ్ వల్ల ఈ 2 ఏళ్ల నుంచి తిరగటం లేదు, కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 60-70 పరిషత్తులన్నిటికీ వెళ్తూ ఉంటాం. మా గురువు తలావజ్జుల సుందరం అని ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. మాది రాజమండ్రి అయింది. రాజమండ్రి దగ్గర ఆలమూరు అని తూర్పుగోదావరి జిల్లా చిన్న పల్లెటూరు. నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 1963-66 బీకామ్ చదివాను. తర్వాత ఇక్కడ ఉస్మానియాలో ఎంకామ్ చేశాను. ఇక్కడ ఎంతమంది సార్ మీరు ఫ్యామిలీ మెంబర్స్? చాలా పెద్ద కుటుంబం అండి. నాకు 4 అక్కయ్యలు, 3 చెల్లాయిలు, 2 అన్నయ్యలు, మొత్తం 10 మంది. 10 మంది కుటుంబం. ఉమ్మడి కుటుంబం. సమిష్టి కుటుంబం. స్టార్టింగ్ చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? అంటే ఏం జరిగిందంటే అండి, నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఊళ్ళో పినిసిటి శ్రీరామూర్తి గారి పల్లిపుడిచి నాటకం వేశారండి. మా అన్నయ్య ఫ్రెండ్ బొబ్బా నాగేశ్వరరావు ఆయన డైరెక్టర్. దాంట్లో నాటకాలు అనేవి విపరీతంగా ఉంది. దాంట్లో కుర్రాడు పోర్షన్ ఉంటే అతను మా అన్నయ్య ఫ్రెండ్ జెన్నీ చేత వేయిద్దాం, వాడు సరిపోతాడంటే వేశాను. అది ఫస్ట్ పెర్ఫార్మెన్స్. ఇస్తే మా ఊర్లో ప్రెసిడెంట్ గారు ఉప్పరి లక్ష్మీనారాయణ గారు అన్నాడు. ఆయన నా నటన చూసి పాలాన్ని ఇంటికి పంపించి వెండి గ్లాస్ తెప్పించి నాకు స్టేజ్ మీద చదివించారు. వెండి గ్లాస్. అప్పట్లో పౌరాణిక నాటకాలైనా సాంఘిక? పౌరాణిక ఉండి సాంఘిక ఉండి, మేము సాంఘికం ఎక్కువ వేసేవాళ్ళం. ఆ చప్పట్లు, ఆ వెండి గ్లాసు నాకు ఇన్స్పిరేషన్ అయ్యి అందులో చుట్టుపక్కల ఎక్కడ నాటక పోటీలు జరిగినా ఉత్తమ బాలనటుడిగా నాకు అవార్డులు వస్తూ ఉండేవి. బాలనటుడు అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా, ప్రతి నాటికలోనూ బాలనటుడు ఉన్నాడు చేసి చాలా పరిషత్తుల్లో నాకు ప్రైజులు వచ్చేటప్పటికి దాని మీద ఇంట్రెస్ట్, మమకారం పెరిగింది. మా మదర్ అప్పుడు చెప్పింది అనమాట, ముందర చదువుకో, బాగా చదువుకుంటూ నటన నేర్చుకో, చదివి పెద్దవాడైన తర్వాత నీకు ఒక స్థిరమైన అభిప్రాయం, ఒక కొంచెం లోక జ్ఞానం వస్తుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్, నీకు వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయి, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయి, నటనే వృత్తిగా ముందర చదువుకుంటే నువ్వు ఏదైనా చేయొచ్చాను. అది నా మనసులో బాగా నాటుకుపోయింది. బట్ నేను చదువుకుంటూనే నా బీకామ్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, డిటిఈ అంటారు. ఇక్కడ మన రవీంద్ర భారతి పైన చిన్న మినీ థియేటర్ ఉంది. దాంట్లో ఏఆర్ కృష్ణ గారని పద్మశ్రీ అవార్డు విన్నర్, ఆయన స్థాపించారు చెన్నారెడ్డి గారి టైంలో. దాంట్లో 3 ఏళ్లకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈవినింగ్ కాలేజీలో డిప్లొమా చేశాను యాక్టింగ్. అట్లా డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్ ఉద్యోగానికి రావడం కారణం కూడా హైదరాబాద్లో అయితే నటన డెవలప్ బాలనటుడిగా చేశారు. తర్వాత డిగ్రీ, పీజీ చేశారు. ఈ మధ్యన గ్యాప్ ఏమైనా చేస్తారు అంటే హై స్కూల్ లెవెల్ వరకు బాలనటుడిగా చేస్తూ ఉండేవాడిని. 19-20 వచ్చేటప్పటికి అటు పెద్ద వేషాలకి పనికి వచ్చేవాడిని కాదు, ఇటు చిన్న వేషాలకి పనికి వచ్చేవాడిని. ఆ టైంలో బీకామ్ చదువుకున్నాను. బీకామ్ అయిపోయిన వెంటనే ఎక్కడ ఉద్యోగం చేయాలంటే అయితే మెడ్రాస్లో చేయాలి, లేకపోతే హైదరాబాద్లో చేయాలి. చేస్తే మంచి స్టేజ్ నటులు చాలా మంది ఇక్కడ ఉండేవారు. చాట్ల శ్రీరాములు గారని, డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, జేఎల్ఎన్ శివరావు, చాలా పెద్ద పెద్ద దర్శకులు ఉండేవారు. అందరి దగ్గర వర్క్ చేశాను నేను, అందుకని టు గెట్ ది ఎక్స్పీరియన్స్, స్టేజ్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇంకా ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1986 ప్రాంతాల్లో అనుకుంటా, 85లో మెల్లిగా మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఒక మంచి నాటిక 30-40 రోజులు బాగా రిహార్సల్ చేసి పెద్ద దర్శకుల్ని రవీంద్ర భారతిలో ప్రదర్శనిస్తూ పెద్ద దర్శకుల్ని గెస్టులుగా పిలిచేవాళ్ళం. అలాగా జంజాల గారు, బాపు గారు, వీళ్ళందరూ కూడా, ఈవివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా మా నాటకాలు బాగా చూసి నాకు ఫస్ట్ జంజాల గారు అహనా పెళ్ళంట్లో ఛాన్స్ ఇచ్చారు, సినిమాలో ఛాన్స్. ఆ విధంగా సినిమా రుచి మరిగా. ఆహనా పెళ్ళి అంటే ఫస్ట్ మూవీ జంజాల గారు.
ఆ తర్వాత ఏంటంటే జంజాల్ గారి పిక్చర్లు అన్నీ హైదరాబాద్లో తీసింది. అంటే ఉద్యోగ రీత్యా నేను అవుట్డోర్కి వెళ్ళేవాడిని కాదు. 10 రోజులు సెలవు పెట్టి కుదరదండి ఉద్యోగం పోతుందని వన్ డే మ్యాచ్లు ఆడేవాడిని. టెస్ట్ మ్యాచ్ ఆడగల కెపాసిటీ ఉన్నా వెళ్ళేవాడిని కాదు, ఉద్యోగం పోతుంది భయం. అప్పుడేమో రామానాయుడు గారు కూడా రామానాయుడు గారు అన్నపూర్ణ వీళ్ళిద్దరూ ఇక్కడ షిఫ్ట్ అయ్యి అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరూ ఇక్కడ సినిమాలు తీసేవారు. రామానాయుడు గారు ఏమో కాన్సెప్ట్ ఏంటంటే ఆయన మెడ్రాస్ నుంచి చిన్న చిన్న వేషాలకి మెడ్రాస్ నుంచి ఆర్టిస్ట్ని పిలవడం ఎందుకు, టూ అండ్ ఫ్రో ఛార్జీలు ఇవ్వాలి, లాడ్జింగ్ బోర్డింగ్ ఇవ్వాలి, హై రెమ్యూనరేషన్ అవి ఇవ్వాలి. ఇక్కడ లోకల్గా ఉన్నాడు కదా, ఆ డాక్టర్ వేషానికి జెన్నిని పిలవండి ఓ రోజు సెలవు పెట్టుకుని వచ్చేస్తాడు అని. అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మాకు వాళ్ళు ఫైనాన్షియల్గా ఏమి ఇచ్చినా మాకు బోనస్సే, ఎందుకంటే ఉద్యోగం ఉంది కాబట్టి. ఎప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్లో మేము ఎప్పుడు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. తర్వాత డిసిప్లైన్, ఉద్యోగ రీత్యా డిసిప్లైన్ బాగా, నాటకాల వల్ల డిసిప్లైన్ బాగా అలవాటి, పర్ఫెక్ట్ టైంకి వెళ్ళడం. తర్వాత ఈ నటనలో కొంచెం కాస్తో కూస్తో చిన్నప్పటి నుంచి అనుభవం వచ్చిన మూలాన్ని డైరెక్టర్ చెప్పింది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం, చెప్పింది అర్థం చేసుకుని ప్రొజెక్ట్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేషం ఇచ్చేవారు. ఏదో ఆఫీసులో ఆడిటింగ్ ఉందండి సార్ ఇది అది అంటే కొంతమంది దర్శకులు పల్లెండి శనివారంలో పెట్టుకుందాం అని. ఇప్పుడంటే ఈ రోజుల్లో అలా ఉండదు అనుకోండి, నేను కాకపోతే ఇంకోళ్ళు ఉంటారు, కొన్ని వేల మంది ఆర్టిస్టులు తయారయ్యారు. ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేయడం అనేది, డేట్ మార్చడం అనేది చాలా గ్రేట్. స్క్రిప్ట్ లో రాసేవారండి, పెళ్లి కూతురు తండ్రి జెన్నీ అని స్క్రిప్ట్ లో రాసేవారు. చాలా ఆనందం వేసేది. స్టార్టింగ్ ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్ చేసేవారు. కాదు ఇప్పుడు మెడ్రాస్ నుండి ఇక్కడికి వచ్చింది అన్నారు కదా, అది ఎందువరకు రావాల్సి వచ్చింది? మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ చెన్నారెడ్డి గారి టైంలో చాలా ఫెసిలిటీస్, అంటే హైదరాబాద్లో ఇండస్ట్రీ డెవలప్ చేయాలని చెప్పేసి ఫిలిం నగర్ ల్యాండ్ ఇవ్వడం, స్టూడియోలకి సబ్సిడీ రేట్లతో ఇవ్వడం, తర్వాత ఆర్టిస్టులకి ఫ్లాట్స్ ఇవ్వడం, ఇలాంటి చాలా 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 ఇనిషియేటివ్ క్రియేట్ చేసి వాళ్ళు ఇన్సెంటివ్స్ క్రియేట్ చేశారు. దాంతో చాలా ఏళ్ల నుంచి పాతుకుపోయింది కదా మెడ్రాస్లో. మెల్లిగా తర్వాత కొన్నాళ్ళు రూలు డబ్బింగ్కి వాటికి ఎడిటింగ్కి మెడ్రాస్ వెళ్ళేవారు. తర్వాత అవి కూడా హైదరాబాద్లోనే చేయాలని రూల్ పెట్టిన వల్ల ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు, ఎడిటింగ్ థియేటర్లు కూడా డెవలప్ అయ్యాయి బాగా. మీరు మెడ్రాస్ వెళ్ళి చేసింది? మెడ్రాస్ వెళ్ళి కూడా చేసేవాడిని అండి అప్పుడప్పుడు. మన రామోజీరావు గారి అబ్బాయి ఉండేవాడు సుమన్ గారు, ఆ సుమన్ గారు వాళ్ళు ఈటీవీ అవి తీస్తూ ఉండేవారు అక్కడ. పిక్చర్స్ తక్కువే చేశాను మెడ్రాస్ వెళ్ళి చేయడం, ఎందుకంటే సెలవు మీద వెళ్ళి కష్టం కదా. ఇక్కడ తీసిన వాటిలో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా, ఏదైనా బ్యాలెన్స్ వర్కౌట్ ఉన్నా మెడ్రాస్ వెళ్ళి చేసేవాళ్ళం. డబ్బింగ్ కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళం. మీకు గుర్తింపు వచ్చిన మూవీ ఏదైనా? గుర్తింపు వచ్చిందంటే నేను చిన్న చిన్న వేషాలు వేశానండి, వన్ డే మ్యాచ్లని. పెద్ద వేషాలు చాలా తక్కువ వేశాను, ఎందుకంటే సెలవు దొరక్క. చాలా ఆల్మోస్ట్ ఆల్ బాపు గారి పిక్చర్లు అన్నింటిలోనూ నాకు మంచి పేరు వచ్చిందండి, బాపు గారి పిక్చర్స్ అన్ని. తర్వాత 90 పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి బ్రదర్స్ లేరండి, పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి పరుచూరి రఘుబాబు అని చెప్పి ఒక 22-23 కుర్రాడు, అతను హీరో చేద్దామని చెప్పేసి అతనికి కోచింగ్ ఇచ్చి రెడీ చేసిన తర్వాత పాప అన్ఫార్చునేట్గా బ్లడ్ క్యాన్సర్ వచ్చిపోయాడు అబ్బాయి. పోతే అతని మెమోరియల్ మీద పరుచూరి రఘుబాబు నాటక పోటీలు అని పెట్టారు హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం. పెట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ విలన్ అని డిక్లేర్ చేస్తారు కదా జడ్జెస్. అలా కాకుండా వీళ్ళు 6 ఉత్తమ నటులు సెలెక్ట్ చేసి 6కి సినిమా ఛాన్సులు ఇప్పిస్తాం మేము అని అనౌన్స్ చేశారు ముందరే పరిషత్. దానికి జడ్జెస్ జేవి సోమయాజులు గారు, శంకరాభరణం సోమయాజులు గారు, ప్రముఖ రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్, వీళ్ళు జడ్జిలు. 6లో నేను ఒకండి. అప్పుడు నాకు మోహన్ గాంధీ గారు కర్తవ్యం సినిమా చాలా ఫేమస్ తీశారు, ఆ సినిమా డైరెక్టర్. ఆయన సినిమాలో నాకు అక్కినేని నాగేశ్వరరావు హీరో, అది గుడ్లవెల్లేరులో తీశారనమాట. అక్కడ నేను బ్రహ్మానందం మామగారు వేషం, అది చాలా పెద్ద వేషం, చాలా పెద్ద వేషం. పిక్చర్ ఇంత బాగా ఆడలేదు కానీ నాకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇంచుమించుగా ఫస్ట్ హాఫ్ అంతా నేను అల్లుడిని కాల్చుకు తింటూ ఉంటాను. అంటే మా నాటకం చూసి నాటకంలోదే పెట్టారు పరుచూరి వెంకటేశ్వర. దాంట్లో ఉన్న బిట్టు ఆ మామగారి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఏ విషయం అయినా నిదానంగా టాపీగా చెప్పాలి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తున్నారు. ఏదైనా సరే చాలా గుండె పట్టు కూర్చుంటే అలా ఏడిపిస్తూ ఉంటా అల్లుడిని. డైలాగ్ చెప్పండి. అబ్బా డాక్టర్ గారు లెటర్ రాసి ఇచ్చారు, చదవయ్యా నువ్వు. అబ్బో అది కాదయ్యా, అది కాదు, ఆ కుర్రాడిని కుక్క ఎత్తుకుపోయింది, కుక్క ఎత్తుకుపోయింది, కుక్క ఎత్తుకుపోయింది అనకూడదు, కుక్క ఎత్తుకుపోయా
అని గుండె పట్టు కూర్చుంటాడు. హాస్పిటల్లో పిల్లాడిని కుక్క ఎత్తుకుపోయేదని మామూలుగా చెప్తే కాదే బాబు, కంగారు వచ్చేస్తుంది అయ్యా నాకు. నాటకంలో బిట్లు అనమాట అవన్నీ. తర్వాత సెకండ్ హాఫ్ సినిమాలో పెట్టారు. సెకండ్ హాఫ్ ఏమో పరుచూరు వెంకటేశ్వరరావు దాన్ని రివర్స్ చేసి అల్లుడు నన్ను కాల్చుకు తింటాడు. మా అమ్మాయితో చెప్తాడు అనమాట బ్రహ్మానందం గారు, మీ నాన్నకి పెక్యులర్ జబ్బు వచ్చింది, గంట సేపు రెస్ట్ తీసుకుంటే అరగంట ఆయుష్యం అయిపోతుంది, రెస్ట్ తీసుకోకూడదు ఆయన, అదేం జబ్బు ఏమిటో అని. బాబు మోహన్ కాంపౌండర్, వాటి చేతేమో డాక్టర్గా వేషం వేయించి దొంగ డాక్టర్గా నాకు చెప్పిస్తాడు. ఇంకా అప్పటి నుంచి మా అమ్మాయి, నాన్న రెస్ట్ తీసుకోకు నాన్న, గేదెలు కడుగు నాన్న, అంట్లు తోము నాన్న, బట్టలు ఉతుకు నాన్న, రెస్ట్ తీసుకుంటే చచ్చిపోతాం నాన్న. క్లైమాక్స్ క్యారెక్టర్ ఏం చేశాడంటే, ఈ పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తామని సైకిల్ మీద వచ్చి అమ్ముతూ ఉంటారు కదా, వాడికి నన్ను బట్టలు ఉతకమని మా అమ్మాయి ఇంత మూట వేస్తే ఆ పాత మూట అంతా వాడికి ఇచ్చేసి వాడి దగ్గర డబ్బులు పుచ్చుకుని తిరుపతి చెక్కేస్తాను. అది చాలా మంచి వేషం. అలాగే ఈవి జంజాల్ గారి దగ్గర ఈవి సత్యనారాయణ గారు అతను అసిస్టెంట్గా పనిచేసేవారు. అసిస్టెంట్గా పనిచేసినప్పుడు మా పెర్ఫార్మెన్స్, మా డిసిప్లిన్ చూస్తూ ఉండేవాడు. ఆయన ఇంచుమించుగా ప్రతి సినిమాలోనూ 20-30 మంది కమేడియన్స్ ఉండేవారు. అదిరిందల్లుడు అని పిలిచిలో నేను, ఏవిఎస్, మేము సోమయాజులు గారి శిష్యులం. బాబు ఆయన మోహన్ బాబు గారు హీరో అదిరిందల్లుడు, దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కమేడియన్లు అంటే ఇప్పుడైతే ఒక జబర్దస్త్ లో నిండో లేకపోతే ఇంకో దగ్గర నుండో తీసుకుంటారు. అప్పట్లో కమేడియన్లు ఎలా సెలెక్ట్ చేసేవారు? అది చెప్తున్నా, నాటక రంగం నుంచి తీసుకునేవారు ఎక్కువ. మొత్తం నాటక రంగం ఎక్కువ అంటే నాటకాల్లో వేసిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి, లేకపోతే ఆడిషన్ లాగా ఏదో మీకు తోచిన బిట్ ఒకటి యాక్ట్ చేయండి అని చెప్పి అలాగా, లేకపోతే గెస్ట్లుగా వచ్చేవారు ఎక్కువ. రామారెడ్డి గారు చాలాసార్లు రవీంద్రబాద్కి వచ్చేవారు. తర్వాత బి గోపాల్ గారు ఉండేవారు, చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన రవీంద్రబాద్కి వచ్చి, ఆయన నా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసే నాకు నాగార్జున ఫస్ట్ పిక్చర్ విజయ్ ఏదో, దాంట్లో ఒక డిఫెన్స్ లాయర్ మంచి వేషం, నాకు జయసుధ గారిని ఇంటరాక్ట్ చేసి ఆ వేషం ఇచ్చారు. చాలా మంచి వేషాలన్నీ నాకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ వల్లే వచ్చాయి. నాకు ఎందుకంటే అప్పుడు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎలా ఎంటర్ అవ్వాలో ఫీల్డ్ తెలియదు. తర్వాత ఇలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లేవు, కేవలం నాటక అనుభవం తప్పితే మాకు ఇంకేమీ తెలియదు. ఎలా బిహేవ్ చేయాలో కెమెరా ముందు కూడా తెలిసింది కాదు. గంజాల గారే చెప్పేవారు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. చాలా మంచి మా ఫ్రెండ్ అయినా మంచి గురువు మాకు. నాకంటే చిన్నవాడే అతను, పాపం చిన్న వయసులో పోయాడు. అలాగా సినిమా ఫీల్డ్ ఇక్కడికి రావడం కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది. హైదరాబాద్ రావడం కూడా ప్లస్ పాయింట్, అవకాశాలు కూడా ఎక్కువ వచ్చాయి. అలా ఇంచుమించుగా 200-300 సినిమాలు యాక్ట్ చేశాను. మా అమ్మాయి కాపురానికి వెళ్ళే వరకు నోట్ చేసేది డైరీలో నా సినిమా పేర్లు విన్ని. అది ఇప్పుడు 25-30 ఏళ్ళు అయిపోయింది, అత్తారింటికి వెళ్ళిపోయి. ఆ తర్వాత నుంచి నేను రాయలేదు. హలో బ్రదర్ లో నాగార్జున పిక్చర్, దాంట్లో కూడా చాలా నాగార్జున గారు ఆ విధంగా పరిచయం వలన ఆయన సీరియల్ ప్రేమ అని చెప్పేసి ఒకటి అన్నపూర్ణ వాళ్ళు తీశారు. స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి సీరియల్, చాలా మంచి సీరియల్. దాంట్లో నాకు హీరోయిన్ ఫాదర్ వేషం ఆయనే పిలిపించి, నాగార్జున గారు ప్రొడ్యూసర్, పెద్ద సెట్ వేసారు, హాస్పిటల్ సెట్ అది అక్కడ చేసి. అలా అంటే ఏం జరుగుతుందంటే బేసికల్ గా మన పెర్ఫార్మెన్స్, ఫస్ట్ పెర్ఫార్మెన్స్, ఆ తర్వాత డిసిప్లైన్, తర్వాత ఫైనాన్షియల్ గా కాల్చుకు తినకుండా ఉండటం. ఈ 3 గుణాలు నాకు అబ్బాయి. నాటకాల వల్ల నటన వచ్చింది, ఉద్యోగం వల్ల డిసిప్లిన్ వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉద్యోగం ఉండడం మూలని ఇస్తే కానీ చేయరండి అని అన్నం, ఆ టైప్ రాదు, ఏది ఇచ్చినా బోనస్సే. ఆ 3 వాళ్ళకి నచ్చి పిలిచేవారు. ప్లస్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, చిన్న వేషాలు 2-3 సీన్లు వేషాలకి మెడ్రాస్ నుంచి పిలిపించలేదు ఎందుకు అని చెప్పేసి, అది కూడా ప్లస్ పాయింట్ అయింది అప్పుడు ఆ రోజుల్లో. చిన్న క్యారెక్టర్లకి మళ్ళీ అక్కడ వాళ్ళు ట్రావెలింగ్, దానివల్ల చిన్న రిస్ట్రిక్షన్ ఏమైందంటే చిన్న వేషాలకే ఫిక్స్ అయిపోయా. మీకు టైం సేవ్. ఆయన పెద్ద వేషం అయితే అవుట్డోర్కి రారండి ఉద్యోగం, మళ్ళీ మధ్యలో మానేస్తే మనకి ఇబ్బంది అండి. ఎమ్మెల్యేల సినిమాలో అలాగే జరిగింది. నాది ఎమ్మెల్యేలలో నాది ఎడిటర్ వేషం. ఎమ్మెల్యేలు చాలా 200 రోజులు అడింది. ఆలీ హీరో, చెల్లాయికి పెళ్లి అవ్వాలి మళ్ళీ అని చెప్పి తనికల భరణి కవిత్వం రాసుకొస్తాడు. అది నా పత్రికలో వేస్తే అందరూ తిడుతూ ఉత్తరాలు రాస్తారు. అది 1 డే వేషం అండి. వేసేవాడికి అతను దివాకర్ బాబు అని మంచి రైటర్, నాటకాలు బాగా రాసేవాడు, చాలా నాకు నాటకాల ఫ్రెండ్. అతను కృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అది 1 రోజే వేషం.
నేను చేస్తుంటే వాళ్ళకి రైటర్కి డైరెక్టర్కి ఇద్దరికి థాట్స్ వచ్చి 6-7 రోజులు ఆ సినిమా అది ఆ వేషాన్ని పోస్ట్పోన్ కాదు, అది యాక్షన్ చేశారు వేషాన్ని. 7-8 సీన్లు, ఒక సీన్ ఉన్నది 7-8 సీన్లు బాగా వస్తుందని. నేనేమో భయపడేవాడిని, సార్ వద్దు సార్ నాకు ఉద్యోగం పోతుంది సార్ వద్దంటే, శనివారాలు సెలవు కాదండి, శనివారాలు తీసుకుందాం, లేకపోతే 5 కాపీస్ అయిపోతుంది కదా నైట్ ఎఫెక్ట్ తీసుకుందాం, మధ్యలో మానకండి ఏదైనా మీకు వీలున్నట్టు చేసి. కుర్రా రంగారావు అని దానికి అంతా కో డైరెక్టర్, ఆయన పాపం చాలా హెల్ప్ చేసి మధ్యలో మానేకయ్యా బాబు బాగా వస్తుంది వేషం. ఆ ఏడాది నేను 40-50 సినిమాలు వేసానండి ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత. అంటే ఒక పిక్చర్ గుడ్ విల్ అది 200 రోజులు ఆడింది ఆ సినిమా. ఒక సంవత్సరంలో చేశారు. ఒక సంవత్సరంలో 40-50 సినిమాలు వేశాను. విపరీతంగా తీసేవారండి అప్పుడు హైదరాబాద్లో సినిమాలు వచ్చి. ప్రతి సినిమాలో ఇప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్స్ 6 ఉంటాయండి, తర్వాత 20-30 క్యారెక్టర్స్ ఉంటాయి కదా ప్యాడింగ్. 20-30 వేషంలో ఒక వేషం పడడానికి ఏంటి ఈజీగా పడిపోయింది నాకు. మీరు ఆ వేషానికి కరెక్ట్ సెట్ అయిపోయారు. సెట్ అయ్యే వేషానికి బ్రాకెట్ లో రాసేసేవారు, ఫస్ట్ రాసేవారు. మొన్న ఒకసారి మన పెర్ఫార్మెన్స్ ఎంత హెల్ప్ చేస్తుందంటే, మొన్న అమెరికా నుంచి ఒక ఆయన అక్కడ 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అక్కడ డైరెక్షన్లోను యాక్టింగ్ స్క్రిప్ట్ రైటింగ్ అవన్నీ స్టడీ చేసి ఇక్కడికి వచ్చి ఫిలిం తీశాడు. ఫిలిం తీసి నాకు వేషం ఇచ్చాడు, నన్ను పిలిపించారు. ఇస్తే సార్ నేను మీకు పరిచయం లేదు కదా, ఎలా పిలిపించారంటే, మేము కిష్కింద కాండ ఒక సినిమా, దాంట్లో 30 మంది కమేడియన్స్, ఎల్బి శ్రీరామ్ రైటర్. ఆ సినిమా ఆయన అమెరికాలో ఉన్న 10 సార్లు చూశారట. ఇది దాంట్లో నేను క్రిస్టియన్ ఫాదర్ క్యారెక్టర్ నాది. ఈ ఫాదర్ ఎవడోనండి, వీడిని తీసుకురండి మనకు కావాలని ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారండి. ఈయన లోకల్గానే ఉంటారండి, జెన్నీ గారిని ఆర్టిస్ట్ అని వాళ్ళు చెప్పారండి ప్రొడక్షన్ వాళ్ళు. అలా మీకు ఈ వేషం ఇచ్చాను అని. అంటే ఒక వేషం బాగా చేసి ఆ పిక్చర్ డైరెక్టర్లు చూస్తే డెఫినెట్గా కొంచెం అదృష్టం ఉండాలి, చాలా అవకాశాలు వస్తాయి. మన బిహేవియర్ బాగుండాలి, మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి, మనకు అదృష్టం అది భగవంతుడు అనుగ్రహం అనండి, మన అదృష్టం అనండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఇప్పుడైతే 24 క్రాప్స్ అనేసి వచ్చాయి కదా, అప్పట్లో కూడా 24 అన్ని ఉండేవి, అన్ని ఉండేవి. ఎందుకంటే మనకి టెక్నికల్ సైడ్ తెలియదు కాబట్టి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు, యాక్ట్ చేయడం వచ్చేయడం అంతే తప్పితే. మనకి ఇప్పుడంటే కొంచెం కాస్త మిగతా అన్ని ఎలా ఉన్నాయి ఏమిటి అని తెలుసుకోవాలని చిన్న కుతూహలం వచ్చి తెలుసుకోవడం తప్పితే. టెక్నాలజీ మారింది కాబట్టి దాన్ని ఎక్స్పెక్టైజేషన్ అండి, అది దాన్ని చాలా కష్టం అది. అందుకని అన్నిటి మీద అవగాహన ఉన్నాడే డైరెక్టర్ అవుతారు. ఇప్పుడు రైటర్లు కూడా మన స్టేజ్ డ్రామాల నుండి వచ్చిన వాళ్ళే చాలా మంది అలాగే వచ్చిన వాళ్ళు. ఎన్ఆర్ నంది గారు మరో మంజిదారు నాటకం రాసి ఎన్ఆర్ నంది, గణేష్ పాత్రో అని కె వెంకటేశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ కె వెంకటేశ్వరరావు అల్లుడు ఆయన, దివాకర్ బాబు, ఎల్బి శ్రీరామ్, స్టేజ్ మీద తనికెళ్ళ భరణి, వీళ్ళందరూ కూడా ఎక్కువ. అంటే ఈ నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్లో అయితే బాగా సాహిత్యపరులు ఉండేవారు. ఆత్రేయ గారు వాళ్ళందరూ. ఆత్రేయ గారు కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారే, ఆయన పాటలు రాసి మాటలు కూడా రాశారు. అప్పట్లో రికమెండేషన్లు అంటూ ఉండేదా? రికమెండేషన్ అన్నది ప్రతి చోట ఉంటుంది సార్. దాన్ని రికమెండేషన్ ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఛానల్ కావాలి. ఇప్పుడంటే ఈ ఛానల్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఎవరెవరు పరిచయం చేయకపోతే పరిచయాలు ఎలా అవుతాయి? ఎవరెవరు మన అదృష్టం బాగుంటే కరెక్ట్ పర్సన్ పరిచయం చేసేవాడు దొరుకుతాడు, మన దురదృష్టం బాగుంటే మనని ముంచేసేవాడు దొరుకుతాడు. అప్పట్లో కూడా ఉండేవాళ్ళు మంచి, ఎందుకుంటారు ప్రతి చోట ఉంటారు. మంచి చెడు అన్నదే లోకంలో సహజం, అది లేకుండా ఉండదు కదా. అన్ని మంచి ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది? అప్పటి నుండి ఉక్రెయిన్లో ఎందుకు దాడులు జరుగుతాయి అమాయకుల మీద పాపం? అది ఎప్పుడు మంచి చెడు ఎప్పుడు ఉంటుంది, అది లేకుండా పోదు. జీవితం ఎంత ఎటొచ్చి మంచి సైడు మన అదృష్టం బాగుంటే మంచి వాళ్ళు పరిచయాలు అవుతారు, తద్వారా మనం పైకి వస్తాం. మనం మంచిగా ఉంటే కూడా పైకి వస్తాం. మంచి వాళ్ళు పరిచయం లోపల మనం పైకి రాం, మనం మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో మీరు చేశారు అండ్ కలర్ లో కూడా చేశారు. సో రెండిట్లకి డిఫరెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఏముండేది, నల్లగా ఉండేది, రంగులో ఉండేది అంతే. అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అండి, బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ వేరేగా ఉండేదండి. బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు మాయాబజారు బ్లాక్ అండ్ వైట్ లో చూసాం మనం. అదే లాహిరిలో పాట మధ్యాహ్నం, ఇప్పుడు మార్కస్ బార్ట్లే అని పెద్ద కెమెరామెన్, ఆయన మధ్యాహ్నం తీసేట ఆ షాట్. మధ్యాహ్నం తీసేటప్పుడు వెన్నెల కెరటాల మీద పడేటప్పుడు ఎలా ఉంటుంది రాత్రి అన్నది మధ్యాహ్నం తీసినప్పుడు ఆయన వెన్నెల చూపించాడు బ్లాక్ అండ్ వైట్ లో. అదే మరి కలర్లో వచ్చింది మాయాబజార్, కలర్లో కూడా హిట్ అయింది.
అంటే లోకో భిన్న రుచి అండి, వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. మనం చొక్కా వేసుకున్నాం అనుకోండి, ఈ చొక్కా కలర్ నచ్చే ఆడియన్స్ ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటూ ఉంటాయి. అది సహజం. అది మీరు అప్పట్లో సీనియర్ యాక్టర్లు అందరితో చేశారు. ఆల్మోస్ట్ ఆల్ నాగేశ్వరరావుతో, ఎన్టీ రామారావుతో వేయలేదండి, నాగేశ్వరరావుతో వేశాను, పెద్ద పెద్ద వాళ్ళందరితోటి చిన్న చిత్ర వేషాలు. మీరు ఇప్పటి వరకు ఎన్ని చేసి ఉంటారు మూవీస్? ఒక 300 సినిమాల వరకు చేశాను. ఎందుకు అతని చేత వేయలేదు? ఇది ఇప్పుడు ఎన్టీఆర్ తో ఎందుకు వేయలేదు? అవకాశం రాలేదు. ఒక పిక్చర్ లో వచ్చింది, ఎందుకు సంభవం అప్పుడు ఏదో ఆడిటింగ్ ఏదో జరుగుతూ మిస్ అయ్యాను. ఎందుకంటే దానికి దేర్ ఇస్ నో రీజన్. అంటే కొంతమంది కొంత ఉంటాయి కదా, అలా అని కాదు, లక్ కొద్దీ పెద్దవాళ్ళతో వేస్తాం, బ్యాడ్ లక్ కొద్దీ మిస్ అవుతాం. దానికి దేర్ ఇస్ నో A+B² ఫార్ములా ఏం లేదు దానికి. పెద్దవాళ్ళతో మంచి వేషాలు దొరకడం, ఒకసారి మంచి వేషాలని డేట్ కుదరక మిస్ అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఎవరో వేసి ఫిలింలో చూసిన అయ్యయ్యో నేను ఈ వేషాన్ని మిస్ అయ్యాను, చేసుంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. సహజం అది. అలా ఇప్పుడు మీకు అనిపించిందా ఏదైనా? అంటే నేను వేస్తే బాగుంది అంటే, మలయాళం నుంచి తమిళం నుంచి తెలుగు పిక్చర్స్ తీస్తూ ఉండేవారండి. ఆ మలయాళం పిక్చర్స్ అవి తెలుగు చూసి నాలా ఉండే ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, డెఫినెట్గా నేను ఐడెంటిఫై అయ్యేవాడిని. అదో డాక్టర్ వేషం, లేకపోతే ఒక ఫాదర్ వేషం, లేకపోతే క్రిస్టియన్ మిషనరీలో అది, ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి కొన్ని క్యారెక్టర్లు అది చూడగానే జన్ని సరిపోతాడండి వేషాన్ని టక్కుని చెప్పేవారు. అది ఒక నా అదృష్టం. అలా అంటే తమిళ నుంచి రైట్ తీసుకుని మనం రీషూట్ చేస్తారు కదా. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వరకునే పరిమితం అయిపోయాను నేను, ఎదగలేదు. అంటే ఇంకో వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు ఒక డైరెక్టర్ దృష్టిలో మనం పంతులు వేషం వేసామనుకోండి, గుళ్ళో పూజారి, ఆ డైరెక్టర్ సినిమాలు తీసినప్పుడల్లా మన పంతులు అనేది మనం అలా గుర్తొస్తాం. పంతులు వేషం బాగా చేశారండి, అది అన్ని వేల మందిలో మనం గుర్తుండడం ఒక అదృష్టమే. అంతకు మించి గుర్తు లేకపోవడం కూడా బ్యాడ్ లక్. అదే క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ రాకపోవడం అనేది బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ అంటే ఏం లేదు, మనం గీసుకున్న పరిధిని బట్టే ఉంటుంది. పెద్ద సర్కిల్ గీసుకుంటే పెద్ద సర్కిల్ దాంట్లో ఉంటుంది, చిన్న సర్కిల్ గీసుకుంటే చిన్న. మీరు ఫస్ట్ ఫిక్స్ అయిపోయారా చిన్న చిన్న క్యారెక్టర్లు? నేను ఉద్యోగం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చానండి, ఎందుకంటే నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయిపోయింది, ఓ పాప బాబు, లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఇక్కడే హైదరాబాద్ లో. సో జాబ్ ఏంది? ECIL లో అకౌంట్స్ మేనేజర్ గా రిటైర్ అయ్యానండి. 32 years చేశాను. కంటిన్యూ చేశాను. లాస్ట్ లో ఇంకా 6 years సర్వీస్ ఉందనగా బ్రేక్ ఈవెన్, అంటే నో ప్రాఫిట్ నో లాస్ స్టేజ్కి వచ్చాను. అప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు, మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి ఏమో లండన్ లో వర్క్ చేసేవాడు, ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు, పెద్ద ఉద్యోగం. వీళ్ళు సెటిల్ అయిపోవడంతో నాన్నగారు ఎందుకు అవస్థ పడతారు, రెండు గుర్రాల మీద స్వారీ కష్టం కదా, ఆ 2 పడవల మీద ప్రయాణం కష్టం, రిజైన్ చేసేయడం. అప్పటికి నో లాస్ నో ప్రాఫిట్ రేంజ్ లో ఉన్నాం కాబట్టి ధైర్యంగా వదిలేసి, ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, యాక్టింగ్ వదిలేమనలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయండి, మీకు ఇష్టమైన పని హ్యాపీగా చేయండి. ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి అంటూ ఉంటాడు, నాకు ఇప్పుడు 77 ఏళ్ళండి, నాన్నగారు ఎందుకు ఇంకా అవస్థపడతారు, టేక్ రెస్ట్ అంటాడు. 75 ఏళ్ళు కూడా ఎంత ఇలా ఉన్నారంటే అంటే అదృష్టం అండి, బీపీ షుగర్ రాకపోవడం, ఆరోగ్యం బాగుండడం, ఇవన్నీ. నేను రెగ్యులర్ గా ఫుడ్ మెయింటెనెన్స్ స్పెషల్ గా ఏముండేది కాదు, హైజీనిక్ ఫుడ్ తినేవాళ్ళం అంతే, జంక్ ఫుడ్ తినేవాళ్ళం కాదు. నేను స్పోర్ట్స్ మెన్ కూడానండి, నేను నేషనల్స్ బాల్ బ్యాడ్మింటన్ నేషనల్స్ ఆడాను, మా కాలేజీ షటిల్ క్యాప్టెన్ ని. దానివల్ల సిగరెట్లు తాగడం అలాంటి అలవాటు అవ్వలేదు, మందు కొట్టడం అలవాటు అవ్వలేదు, స్పోర్ట్స్ మెన్ కాబట్టి. తర్వాత ప్యూర్ వెజిటేరియన్ ని, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మన అదృష్టం బాగుండి బాగుంది. ఇప్పుడు మా అబ్బాయి అంటూ ఉంటాడు టేక్ రెస్ట్ అంటే, మా కోడలు అంటూ ఉండి ఎందుకు ఆయన హుషారుగా చేస్తున్నాను చేయనివ్వండి, ఫోర్స్డ్ క్లైమాక్స్ బాగుండదు కదా. ఇప్పుడు రోగం లేకుండా మంచం మీద పడుకోవడం బాగుండదు, రోగం వస్తే పడుకుంటాం చచ్చినట్టు. డిగ్రీ టైంలోనే ఆడారా స్పోర్ట్స్? నేను కాలేజీ కెప్టెన్ అండి, కాలేజీలో ఆడేవాడిని. తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు గ్రిక్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. తర్వాత ECL కి వచ్చిన తర్వాత ECL లో కెప్టెన్ అండి. ECL లో ఇంటర్ డివిజనల్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, ఇంటర్ ఫ్యాక్టరీ, కలకత్తా, రాంచీ, రూర్కెలా, వీటిలోని టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళం, విపరీతంగా ఆడేవాళ్ళం. మా క్లబ్ ఉందండి, మంచి క్లబ్ ఉంది ECL, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. అన్ని రంగాల్లో అది హెల్ప్ చేసింది. ఇంకా మీరు రైటర్ కూడా అని కూడా విన్నాం. అంటే రైటర్ గా ఏం జరిగిందంటే అండి, ఈ మధ్యన కోవిడ్ ముందర ఒక 2-3 ఏళ్ళు కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ప్రొడక్షన్స్ తగ్గి, తర్వాత నేను కొంచెం పెద్దవాడి వేషాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రొడక్షన్ లో
ఫోటో పెట్టి దండ వేసేస్తున్నారు, మా తాతగారండి మా నాన్నగారండి, క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ టైంలో నాకు క్యారెక్టర్స్ కొన్ని పడలేదు. పడకపోతే ఏం చేయాలి, ఇప్పుడు టోర్నమెంట్స్ ఆడి బ్యాడ్మింటన్ ఆడి టోర్నమెంట్స్కి వెళ్ళలేను, రన్నింగ్ రేస్లో పాల్గొలేను, నేను చేయగలిగింది ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు రచనలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా పెద్దక్క మంచి రైటరు, ఆవిడ మెడ్రాస్లో ఉండేవారు, మాలతీ చంద్రతో కలిసి రాసేవారు. మా అన్నయ్య మంచి రైటరు. వీళ్ళందరూ మా సర్కిల్. మా బాబాయ్ గారు పోలాపడి సత్యనామూర్తి గారని, ఆయన పెద్ద రైటర్, నంది అవార్డు విన్నరు. మా పిన్ని పోలాపడి రాజ్యలక్ష్మి, ఆవిడ రాసిన 4 నవల్స్ పిహెచ్డికి రిఫర్ చేశారు. అంత వీళ్ళందరినీ చూసేటప్పుడు, వీళ్ళందరూ చదివేటప్పటికి నాకు కొంచెం ఉత్సాహం వచ్చి, దిస్ ఈజ్ ది బెస్ట్ రైట్ టైం, ఈ గ్యాప్ను ఉపయోగించుకుందాం అని చెప్పేసి కథలు రాయడం మొదలెట్టాను. ఒక 70-80 కథలు రాశానండి. దాంట్లో 25 కథల వరకు బహుమతులు వచ్చాయి. బహుమతులు వచ్చినవి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు అమ్మకు అక్షరం అని చెప్పి ఒక పుస్తకం ప్రింట్ చేశారు. తర్వాత విజయవాడలో సాహితీ పబ్లిషర్స్ అని వాళ్ళు ఇంకో 25 కథలు, ఇంకొక బుక్ ప్రింట్ చేశారు. ఇవి నా అచీవ్మెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేయాలని ఉందనుకోండి, చేయలేకపోతే నిరుత్సాహపడకుండా మన కథలో కథానాయకుడిని విమానం ఎక్కించేయచ్చు ఒక వాక్యంలో, దమ్మిడికి వచ్చి లేకుండా. మీ పేరు కూడా షార్ట్ కట్ లో కూడా వేశారు. అది మీకు చిన్నప్పటి నుండి ఉందా? ఇంట్లో అందరూ ఇప్పుడు బుజ్జి, చిన్న, కన్న అని పిలుస్తూ ఉంటారు కదండి. మీ ఇంట్లో మిమ్మల్ని ఏం పిలుస్తారు? నాని అంటారు. మీ అసలు పేరు? రాజేష్. చూసారా? అలాగే నన్ను కూడా మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తారు. ఇవన్నీ ఈ 2 years లో రాసినవే సార్? ఇంచుమించుగా ఒక 3-4 years. ఈ గ్యాప్ ని ఇలా యూటిలైజ్ చేస్తాను. అసలు మీరు ఖాళీగా ఉండరు అయితే? ఖాళీగా ఉండబుద్ధి అవుతండి, ఇది పెద్ద మేనియా, ఏదో పని చేస్తాను. ఇంత ఏజ్ వచ్చింది, 74. నిన్నే వచ్చాను నేను గుంటూరు వెళ్ళి, గుంటూరులో చిన్న లో బడ్జెట్ పిక్చర్ లో హీరోయిన్ ఫాదర్ వేషం వేసి వచ్చాను. తర్వాత ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ లో ఒకటి ఉందండి. దాంట్లో నేను ఫ్యాకల్టీ లెక్చరర్ గా పనిచేస్తాను. వెళ్ళి వాళ్ళకి బాడీ మూవ్మెంట్స్, లాంగ్వేజ్ గురించి చెప్తాను. తర్వాత మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో 10 ఏళ్ళు లెక్చరర్ గా వచ్చేసానండి, టీచింగ్. ఎందుకంటే ఆఫీస్ 5 o'clock అయిపోయింది, ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయేవాడిని. 6 to 7 1 hour క్లాస్. నేను ఆమె బేసికల్లీ మైమ్ ఆర్టిస్ట్ అండి. మైమ్ అంటే మూకాభినయం, అంటే మాటలు ఏమీ లేకుండా కేవలం యాక్షన్ ద్వారా మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం. 1 hour ప్రోగ్రామ్ ఇచ్చేవాడిని అండి. అది ఇప్పుడు పిల్లలకి బాడీ లాంగ్వేజ్. నేను 10 ఏళ్ళు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో వచ్చేసానండి. తర్వాత రామానాయుడు గారి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కూడా ఫ్యాకల్టీ లెక్చరర్ గా వెళ్ళాను, అక్కడ కూడా వచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అని విజయవాడలో వాళ్ళు బ్రాంచ్ పెట్టారు. లాస్ట్ వీకే అక్కడికి వెళ్ళి పిల్లలకి బాడీ మూవ్మెంట్స్ చెప్పొచ్చాను ఫస్ట్. ఇంకా మీరు ఇక్కడికి వరకు ఇప్పుడు ఆల్రెడీ 77 years. సో ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు? జర్నీ చేద్దాం అనుకుంటారా, లేకపోతే ఆపేద్దాం అనుకుంటారా? ఏమీ చేయకుండా ఉండాలని నా కోరిక. ఏమీ చేయకుండా ఉండకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది మన బాడీ పర్మిట్ చేసింది. మా ఆరోగ్యాన్ని పాడవకుండా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీవీ సీరియల్స్ చేయలేకపోతున్నా. 500 episodes చేశానండి టీవీలో. ఇప్పుడు చేయలేకపోతున్నా. కారణం ఏమిటంటే, ఇప్పుడు 6 o'clock మనకి అయిపోయింది అనుకోండి, డైరెక్టర్ జెన్నీ గారు మీ వర్క్ అయిపోయింది వెళ్ళిపోండి అంటలేదు. ఎందుకంటే వాళ్ళకి వాట్సాప్ లో నెక్స్ట్ సీన్ వస్తుంది, రైటర్ రాసి వాట్సాప్ లో. ఆ వాట్సాప్ లో వచ్చిన సీన్ లో మనం ఉన్నామో లేదో డైరెక్టర్కి తెలియదు, మనకి తెలియదు. అది వచ్చిన తర్వాత 9ంటికి వస్తుంది. 9ంటికి వచ్చినప్పుడు జెన్నీ గారు ఈ సీన్ లో మీరు ఉన్నారండి, కూర్చోండి అని అప్పుడు మొదలెడతాడు. అప్పుడు 12 అవుతుంది. లేకపోతే మీరు లేరండి వెళ్ళిపోవచ్చండి అంటాడు. ఇంటికి వచ్చేటికి 12 అవుతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock 8 o'clock డబ్బింగ్ రావాలంటారు. డబ్బింగ్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేద్దాం, మన బాధ్యత అయిపోతుంది అనుకుంటే, ఈ టెలికాస్ట్ అయ్యే ఒక సీన్ ఎడిటింగ్ అయ్యేది వచ్చిందండి, అదొక్కటి డబ్బింగ్ చెప్పండి చాలు, మిగతా సీన్లు రేపు వచ్చి చెప్తారు కానీ అంటాడు. ఈ వయసులో ఉరకలు పరుగులు పెట్టలేను కదా, అలా అని చెప్పేసి రూల్స్ నేను 6ంటికి వెళ్ళిపోతానండి అని చెప్పలేను కదా. ఫస్ట్ నుండి కూడా డిసిప్లైన్ అలవాటు. తర్వాత నేను డబ్బింగ్ చెప్పనండి అన్నారు, ఎందుకంటే మీ వాయిస్ పాపులర్ అండి. డబ్బింగ్ మొదట్లో తమిళ పిక్చర్స్ లో కూడా కామెడీ క్యారెక్టర్స్ చెప్పేవాడిని, కొన్ని ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా చెప్పాను డబ్బింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ రోజులో వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు.